వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్. ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం ఒకటి బయటపడిందో దాని గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది. అది రూపాయి 2 రూపాయలు కాదు, ఏకంగా 1000 కోట్ల రూపాయల అవకతవకలు అవడంతో ప్రస్తుతం ఈ అంశం పైన చర్చ అయితే సర్వత్రా జరుగుతుందని చెప్పుకోవాలి. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజర్స్ కార్పొరేషన్ ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగు చూసిన వ్యవహారం అయితే ప్రస్తుతం బయటపడింది. అయితే మాజీ సీఎస్ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ సీఎం సోమేష్ కుమార్తో పాటు ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేపాటుగా కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్ పై సిసిఎస్లో కమర్షియల్ ట్యాక్స్ అయితే కమిషనర్ రవి కాసూరి ఫిర్యాదు చేశారు. దీంతో స్కామ్ మొత్తం బయటపడినట్లుగా, దీనికి పాల్పడ్డటువంటి నిందితులు కూడా బయటపడినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై సెక్షన్ 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణానికి సంబంధించే నేను అన్నట్లుగా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇంత భారీ ఎత్తున కుంభకోణం ఏ విధంగా చేశారు, అసలు ఏంటి ఈ కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి ఏం జరిగింది, మొత్తం అంశాలతో పాటు మరిన్ని రాజకీయ అంశాలు కూడా మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారితో పాటు అవధాని గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఏంటండి చిన్న కుంభకోణం అనుకున్నారు ముందు, కాకపోతే 1000 కోట్ల కుంభకోణం బయటపడడంతో ప్రతి ఒక్కరూ నోరెళ్ళ పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది కమర్షియల్ ట్యాక్స్ విషయంలో. అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఎవరి పాత్ర ఉంది? దీనికి సంబంధించి పాత్ర మిగతా విషయాలు పక్కన పెడితే బీహార్ అధికారుల హవా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు తమ ఐఏఎస్ పదవిని అడ్డం పెట్టుకుని అని ఏదైతే గతంలో రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, పలువురు బీజేపీ నాయకులు అయితే విమర్శలు చేశారో ఆ విమర్శలకి సంబంధించినటువంటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా వచ్చినటువంటి కమర్షియల్ ట్యాక్సెస్కి సంబంధించినటువంటి అంశం. జిఎస్టీ ఏదైతే అంటే చెల్లిస్తారో ఆ చెల్లింపులకు సంబంధించినటువంటిది రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఒక వివాదం ఉన్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి పార్ట్నర్తో పాటు ఫేసింగ్లో ఉండేటటువంటి కంపెనీ, ఈ రెండింటికి సంబంధించినటువంటి అధికారుల మీద వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు బుక్ అయినాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి అంశం, అసలు దీనికంటే అన్నిటికంటే ఈ మొత్తంలో ఆశ్చర్యపరిచినటువంటి అంశం ఏంటంటే స్పెషల్ ఇనిషియేటివ్స్ అనే ఒక గ్రూపు, వాట్సాప్ గ్రూపు. అవును, ఈ స్పెషల్ ఇనిషియేటివ్ ఇప్పుడు అదేదో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలను, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనా అంశాలను, సానుకూలతలను, ప్రతికూలతలను, ఇటువంటి వాటి కోసం గ్రూపులు ఏర్పాటు చేయటం, దీనికి సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లటం ఒక భాగం అయితే, సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి గ్రూపులో భాగస్వామి కావటం, ఆ గ్రూప్ చాట్ ఆధారంగా ఇప్పుడు కేవలం భాగస్వామి కావడం కాదు, ఆ వ్యక్తి చెప్తేనే మొత్తం వ్యవహారం నడిచింది. అంటే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో ఆ వ్యక్తి పాత్రకి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు దొరికినాయని పోలీసులు చెప్తున్నారు. రెండో పక్కన దీనికి సంబంధించినటువంటి డిస్కషన్లో ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించి స్పెషల్ ఇనిషియేటివ్స్ అనే వాట్సాప్ గ్రూప్ చాట్లో ఈ సోమేష్ కుమార్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని చెప్తున్నారు. ఒకటి, సోమేష్ కుమార్ పాత్రకి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ వాట్సాప్ గ్రూపులకి సంబంధించినటువంటి డేటా, వాట్సాప్ గ్రూపుల డేటా ఆధారంగా వచ్చినటువంటి కన్క్లూజన్స్, దాంతోపాటు ఈ వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి చర్చ కూడా జరిగింది అనేది. ఒక పక్క దాంట్లో ఉన్నటువంటి నెగటివ్ అంటే బగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి నెగటివ్ అంశాలని ఐఐటి హైదరాబాద్ టెక్నాలజికల్ పార్ట్నర్గా అదే సందర్భంలో ఫెసిలిటీ పార్ట్నర్గా ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి టీము ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి చేసినటువంటి మార్పులు, దానికి సంబంధించిన టెక్నాలజికల్ మార్పుల గురించి అదే గ్రూప్లో డిస్కషన్ జరగటం, ఈ రెండు కూడా కీలకం. ఈ రెండింటికి ఈ వాట్సాప్ గ్రూప్లో
కీలకమైనటువంటి చర్చ జరిపినటువంటి అనేక అంశాల్లో దీనికి సంబంధించినటువంటి లోపాలను ఐడెంటిఫై చేసి ఆ లోపాలని ఆధారంగా జరిగినటువంటి ఈ ఏదైతే క్లెయిమ్స్ వీటన్నిటికీ సంబంధించిన ఏదైతే ఉందో దాని గురించి ఆ గ్రూప్లో కూడా చర్చ జరగటం, దీని ఆధారంగా కేసు బుక్ అవటం. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్ల మీద, ఈ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్లు గ్రావిటీగా పెట్టలేదు, బలమైన సెక్షన్లు పెట్టలేదు అనేటటువంటి విమర్శలు ఒక పక్కన ఉన్నాయి. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి న్యాయవాద వర్గాల్లో, అదే సందర్భంలో అడ్మినిస్ట్రేటివ్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం సరైనటువంటి స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి స్కామ్కి తగినటువంటి సెక్షన్లు పెట్టలేదు అనేటటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నప్పటికీ మొత్తం మీద ఐటీ యాక్ట్తో పాటు మిగతా సెక్షన్లు, దాంతోపాటు 120B క్రిమినల్ కాన్స్పిరసీ ఏదైతే పెట్టారో దీనికి సంబంధించినటువంటి గ్రావిటీ మరింత పెంచేటటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో మనం ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చూసాం. ముందు పెట్టినటువంటి సెక్షన్లు నార్మల్ సెక్షన్లు అయితే ఆ తర్వాత ఐటీ యాక్ట్లో 66Fను తీసుకురావడం ద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసుని దాన్ని డొమైన్ మార్చేసి సైబర్ టెర్రరిజం అట్రాక్ట్ అయ్యేలాగా ఏదైతే సెక్షన్స్ పెట్టారో దాని మూలంగా ఆ కేసు బలోపేతమైంది. ఇప్పుడు ఈ కేసులో కూడా అదే రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుందా అనేటటువంటి అభిప్రాయం అయితే ఒక విస్తృతంగా ఉందనేది చెప్పాలి విజయ్. ఓకే, అంటే అవధాని గారు మీరెలా చూస్తారండి మొత్తం అంశాన్ని? కమర్షియల్ ట్యాక్స్ని కొంత ఎగవేసే నేపథ్యంలో 1,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎగవేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఎలా చూస్తారు? అంటే ఒకవైపు సిఎస్ సోమేష్ కుమార్తో పాటు హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ అయినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ అయినటువంటి శోభన్ బాబు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అంటే ఎవరైనా కానీ పన్ను ఎగవేస్తే ఆ ఎగవేసిన దాన్ని కనిపెట్టాల్సిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా ప్రాథమికంగా తెలిసింది. ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? ఈ మొత్తం వ్యవహారంలో అంటే కీలక ఎవరైతే సిస్టమ్ ప్రొటెక్ట్ చేయాలో ది గాడ్స్ సిస్టమ్ మనకి తెలుగులో కంచె చేను మేసినట్లు అంటారు కదా అన్నట్టు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా ఒక గ్రూప్ తో అమ్మారండి. రెండోది పైన కూర్చున్న వాడు దోపిడీకి పాల్పడితే కింద కూర్చున్న వాడు దాన్ని కాస్త ఎక్కువ చేస్తాడు. ఇది ఎవరికైనా ఎప్పుడైనా వర్తిస్తుంది. మరి చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ లేదా డీజీపీ, హూ ఎవర్ ఇట్ ఈస్, అన్ని శాఖలు అవినీతి అనే అంటే ఏ వ్యవహారంలో అయినా. ఇప్పుడు ఈవెన్ మన ఆఫీసులో కూడా, మన ఆఫీసులో మన పైవాడు సిన్సియర్ కాదు, మన మనవాడు కింద పని చేయదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. సో ఇదంతా ఏమిటంటే ఒక కూటమి, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మొత్తం ఈ సిస్టమ్ని ఎలా మ్యానిపులేట్ చేద్దాము అనేది. ఎందుకంటే నాకు 2014లో ఇప్పుడు 14 కన్నా ముందు ఒక ఏఎస్ ఆఫీసర్తో ఎక్కువ కూర్చున్నప్పుడు చెప్పింది ఏమిటంటే, సార్ ఈ సిస్టమ్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, ట్యాంపర్ చేస్తున్నారు వీళ్ళంతా. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ చెప్పాడు. ఓకే, అంటే నా వీఆర్ సీయింగ్ ఇట్. అంటే సిస్టమ్స్ని ట్యాంపర్ చేయడం ఎందుకు అవుతుంది అంటే, రాజకీయ నాయకులు, పదవిలోకి రాజకీయ నాయకులు ఎవరున్నా, మనం పార్టీల గురించి మాట్లాడక్కర్లేదు, కానీ if they are not sincere about their commitments and only advantage తీసుకుని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మరి ఎలా లబ్ధి పొందుతామని ఆలోచించినంతగానో సిస్టమ్స్ ట్యాంపరింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా గమనించాల్సింది ఒక విషయం, ఇది మొత్తం క్రిమినల్ కాన్స్పిరసీకి సంబంధించినటువంటి అంశం అయితే ఖచ్చితంగా అవధాని గారు చెప్పినట్టుగా ఇదంతా ఒక జట్టులాగా మారి ఆ జట్టు చేసినటువంటి ఏదైతే స్కామ్ ఉందో దీనికి సంబంధించి ఒకటైతే క్లియర్. దీంట్లో అందరూ కలిసి చేశారు అనటానికి ప్రాథమిక ఆధారాలు అయితే ఒక పక్క దొరికినాయని పోలీసులు చెప్తున్నారు. చెప్పే క్రమంలో వాళ్ళు చూపిస్తున్నటువంటి వాట్సాప్ డేటా కానీ, అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి అక్రమాలకి సంబంధించినటువంటి అవకాశాన్ని ప్రొటెక్ట్ చేసేలాగా సాఫ్ట్వేర్లో మార్పులు చేయటం కానీ, ఇది చాలా కీలకమైనటువంటి అంశం విజయ్. అంటే ఫెసిలిటీ టెక్నాలజికల్ పార్ట్నర్గా ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ కానీ, ఏదైతే ఫెసిలిటీని క్లియర్ చేయడానికి ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ కానీ, అక్కడి నుంచి కూడా దీంట్లో పాత్ర ఉంది అనేది క్లియర్.
దీంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఫోరెన్సిక్ ఆడిట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా చూసినటువంటి ఈ క్రైమ్కి సంబంధించినటువంటి ట్రయల్ ఏదైతే ఉంది వరుస క్రమం ఇది సీక్వెన్షియల్ ఆర్డర్లో చూస్తే వచ్చేటటువంటి క్లారిటీ, దానికి ఫోరెన్సిక్ ఆడిట్ క్లారిటీ ఇచ్చింది, ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మరింత ముందుకెళ్లే క్రమంలో ఇప్పుడున్నటువంటి సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్లు కూడా యాడ్ అవుతాయి అన్న నా అభిప్రాయం ఏదైతే ఉంది. నా అభిప్రాయం ఇన్ ద సెన్స్ న్యాయవాద వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించిన అభిప్రాయం ఏదైతే ఉందో దానికైతే ప్రాథమికమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే ఇంకో విషయం అరవింద్ గారు, గతంలో రాజకీయ నాయకులు తప్పులు చేస్తారు, లేకపోతే రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడతారు అనేటువంటి విషయం ప్రస్తుతం నార్మలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తున్నా కానీ అనేక రిపీటెడ్గా ఏదో ఒకటి బయటపడుతూనే ఉంది. అసలు అధికారులు కూడా ఏమాత్రం తక్కువ కాదు అనేటువంటి ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తున్నారు. లెట్ us not normalize it అంటున్నా నేను. అంటే ఇక్కడ ఇప్పటికైనా అధికారుల చుట్టే తిరుగుతున్నట్టు ఇప్పుడు అధికారులు ఒక భాగం, మరోపక్క ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థగా ఎదుగుతుంటే ఐఐటి హైదరాబాద్ దీంట్లో టెక్నాలజికల్ పార్ట్నర్గా ఉంది, ఈ ఫెసిలిటీ చేస్తోంది. కాబట్టి వాళ్ళ చేతిలో కూడా కొంత ఉందనేది ఇక్కడ ప్రాథమికంగా ఆధారాలు దొరికినాయని అంటున్నారు. దీనికి అందరికీ ప్రధానమైన కారణం ఈ విచారణలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అంశం వాట్సాప్ చాట్లు. వాట్సాప్ చాట్ ఏదైతే వాట్సాప్ చాట్ సాక్ష్యంగా పనికొస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇక్కడ క్రైమ్ ట్రయల్కి సంబంధించిన ప్రాథమిక అవగాహనకి రావడానికి మాత్రం ఈ వాట్సాప్ చాట్ ఉపయోగపడింది చెప్పక తప్పదు. అయితే ఈ ప్రాథమికమైనటువంటి అంచనాను, ప్రాథమికమైనటువంటి కంక్లూజన్స్కి వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు దీనికి సంబంధించినటువంటి కేసు బుక్ చేశారు. కాబట్టి ఈ కేసు విచారణ సందర్భంగా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మీకు గుర్తుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో A3 గాను A4 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పుడు A1గా మారాడు. ఆ రకమైనటువంటి మార్పులు కూడా ఉంటాయి. అంటే కోర్టుకి సమర్పించేటటువంటి మెమోలు కానీ, కోర్టుకు సమర్పించేటటువంటి రిమాండ్ రిపోర్ట్లు కానీ రేపు భవిష్యత్తులో వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే సమర్పించే రిమాండ్ రిపోర్ట్లు కానీ వాటిలో కూడా ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన మరింత అవగాహన మనకు వస్తుంది. కానీ ఒక ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే వాట్సాప్ చాట్లు అనేది ఒక పక్కన ప్రాథమిక ఆధారంగా ఉంటే రెండో పక్క దీనికి సంబంధించినటువంటి బిగ్ లీఫ్ టెక్నాలజీస్ అనుకుంటా, బిగ్ లీఫ్ టెక్నాలజీస్ అనేటటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం దీన్ని అంటే దాని అక్రమాన్ని మాస్క్ చేయటం కోసం టెక్నాలజీలో చేసినటువంటి మార్పులు వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం దీని యొక్క సీరియస్నెస్, దీని యొక్క కేసు యొక్క గ్రావిటీ మనకు అర్థమవుతుంది. కేసు గ్రావిటీ మనకు అర్థమైతే దీనికి సంబంధించినటువంటి ఫ్లో ఎట్లా ఉంటుంది అనేది అర్థమవుతుంది. భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించిన సమీప భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి అనేక మార్పులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. నేను అన్నట్లుగా ఇప్పుడు A5 గానో A4 గానో ఉన్నటువంటి మాజీ చీఫ్ సెక్రటరీ A1 అయినా ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికీ వాట్సాప్ చాట్ ని గమనించినటువంటి అధికారులు మాత్రం ఒకటి చెప్తున్నారు, సోమేష్ కుమార్ ఆదేశాలతోటి ప్రతి ఒక్కటి కూడా జరిగింది, ఆయన చెప్పినట్లుగానే మిగిలిన వాళ్ళు చేశారని ప్రస్తుతం ఒక మీరు అన్నట్లుగా ప్రాథమిక అవగాహనకు వచ్చారు. ఇవన్నీ ఆధారాలుగా కనిపించి లేకపోతే దీని గురించి పూర్తిగా విశ్లేషణ లేకపోతే విచారణ జరిగితే అప్పుడు కదా అసలైనటువంటి ఇది ఇక్కడే ఆగుతుందా? దీని వెనక గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కానీ, మంత్రులు కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కానీ అండదండలు ఉన్నాయి అనే దాకా వెళుతుందా అనేటటువంటి అంశం కూడా కొంచెం లోతుగా వెళితే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రగతి భవన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ప్రగతి భవన్ మాత్రమే కాకుండా ఆయన సర్వీస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు మారిస్తే వెంటనే రాజీనామా చేసి ఇక్కడ ప్రభుత్వ సలహాదారుగా మారిపోయినటువంటి పరిస్థితి. అది అంటే గత ప్రభుత్వానికి ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని తెలుపుతుంటే, మరోపక్క గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి అండర్ ట్రైనీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్కి ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం మీద కూడా చాలా రకరకాల వాదనలు, వివాదాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఈ పర్టికులర్ సోమేష్ కుమార్కి సంబంధించిన పాత్ర, దానికి ఆధారంగా ఉన్నటువంటి వాట్సాప్ చాట్లు, అదే సందర్భంలో ఇచ్చినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు, వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఈ కేసుకి సంబంధించినటువంటి గ్రావిటీ భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ప్రాథమికంగా అనిపిస్తుంది. ఏమంటారు అవధాని గారు, ఏమంటారు? రైట్.
అవధాని గారు అయ్యా చెప్పండి, వినపడుతుందా? వినపడుతోంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన గ్రావిటీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం మేరకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పటికీ లోపలికి వెళ్తుంటే ఇది ఇంకా మరింత దీని శాఖోపశాఖలుగా విస్తరించే అవకాశం ఉంది. ఇది ఒక బిగ్ లీఫ్ టెక్నాలజీస్తో ఆగదు, దీనికి సంబంధించి మరిన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక పక్క వినిపిస్తోంది. కేవలం ఈ 1000 కోట్లకు సంబంధించి మాత్రమే కొట్టారా, లేకపోతే ఇంకా కొన్ని కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? ఇది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇది 1000 కోట్లకు మాత్రమే పరిమితం కాదు, ఖాయంగా ఇట్ విల్ ఎక్స్పాండ్. ఇప్పుడు అంటే చిన్న రిఫరెన్స్ ఏమిటంటే, మనం ఢిల్లీ మద్యం కుంభకోణం తీసుకున్నప్పుడు కేవలం 2 పాత్రధారులు, తర్వాత అది చాలా పెరిగింది. అంటే ఇట్స్ డిగ్గింగ్ ఆఫ్ ది ఇష్యూస్. ఎంత మేరకు వీళ్ళు డిగ్ చేస్తారు అనేది ఒకటైతే, ఉన్న పొలిటికల్ వ్యవస్థ దాన్ని ఎంత మేరకు డిగ్ చేయనిస్తుంది, విల్ దే గో టు కంప్లీట్ ఎండ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే చాలా కేసులు అక్కడ అనుకోవచ్చు, అక్కడ ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు ఆగిపోయి అనేది ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. మీడియాలో 4 సార్లు 5 సార్లు మనం మాట్లాడతాం, తర్వాత ఎండ్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ష్యూర్లీ దీని నెట్వర్క్, దీని స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది అయితే నా అభిప్రాయం. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత 2024 ఫిబ్రవరి నుంచి ఈ స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ యాక్టివిటీస్ మొత్తం ఆపేశారు. అంతకుముందు 2022 నుంచి 23 వరకు జరిగినటువంటి వాట్సాప్ చాట్ను మొత్తాన్ని పోలీసు విచారణలో పరిగణలోకి తీసుకున్నారు. అంటే కొత్త ప్రభుత్వం మారగానే దానికి అవసరం లేదు అని స్పెషల్ ఇనిషియేటివ్ గ్రూప్ని డీయాక్టివేట్ చేశారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరోవర్ కేవలం టెక్స్ట్ మాత్రమే పంపించారు, ఫోటోలు వీడియోలతో సహా పంపించాలని మళ్ళీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. సో అవి కూడా వస్తే పూర్తి క్లారిటీలు వచ్చే అవకాశం ఉంది. రైట్కి పోతే ఇటు తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు అయితే వస్తోంది. నందిమేడారం పంప్ హౌస్కు నీరు విడుదల చేస్తున్నారు. ఇక బాహుబలి మోటార్లతోటి 12,600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తూ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 148 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 147.6 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. అంటే దాదాపుగా నిండుగా ఉన్నట్లుగానే మనం అనుకోవాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించిన అంశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లికి అంత కింద ఉన్నటువంటి 3 బ్యారేజీల నుంచి నీటి ఎత్తిపోత ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీటి వసతి పెంచుతాం, నీటి సౌకర్యం పెంచుతామని గత ప్రభుత్వం గ్రావిటీ లేదు అసలు, గ్రావిటీ కాదు. అక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి కూడా లిఫ్ట్ తోటే మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరుకి పంపిస్తాము, అక్కడ నుంచి పైకి పంపిస్తాం అనేటటువంటి ప్రాథమిక అంశం. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో కూడా భాగస్వామ్యం భాగం ఉంది. ప్రాణహిత చేవెళ్ళ మొదట ప్రతిపాదించినటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి శ్రీపాద సాగర్, ఆ ప్రాజెక్ట్ పేరు కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపాదరావు పేరు మీద ఫార్మర్ స్పీకరు ఆయన పేరు మీద అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. శ్రీపాద సాగర్కి రావాల్సినటువంటి నీటిని ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చి తుమ్మిడిహెట్టి రీడిజైనింగ్ పేరుతో 3 బ్యారేజీలు కట్టి 3 బ్యారేజీల నుంచి కూడా రివర్స్ పంపింగ్ చేసి చేస్తామనేది ప్రాథమికమైనటువంటి అంశం. నేను 2 రోజుల క్రితమే ఇదే మాట చెప్పా. శ్రీపాద సాగర్కి సంబంధించినటువంటి పంపులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి కింద నుంచి 3 రివర్స్ పంపింగ్లో అవసరం లేదు అని మాట్లాడాం మనం. ఆ రోజు అక్కడ మేడిగడ్డ మీద నుంచి డిమాండ్, కేటీఆర్ డిమాండ్ ఏంటంటే ఇక్కడ బాహుబలి మోటార్లు ఆన్ చేయాలి, అంటే ఇక్కడ ఉన్నట్టు లక్ష్మీ పంప్ హౌస్ నుంచి పైకి నీళ్లు ఎత్తిపోయాలి, ఎత్తిపోస్తూ 3 ఎత్తిపోతల తర్వాత శ్రీపాద సాగర్కి నీళ్లు చేరాలి అని. శ్రీపాద సాగర్కి నీళ్లు చేరాలి అనేటటువంటి అంశంలో శ్రీపాద సాగర్లో ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి కాబట్టి వీటి అవసరం లేదు అని మనం మాట్లాడుకున్నాం. విజయ్, ఐ హోప్ యూ రిమెంబర్ ఇట్. అంటే ఇక్కడ ఆ 3 ప్రాజెక్టులో ఎత్తిపోతల అవసరం లేకుండానే శ్రీపాద సాగర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మోటార్లు ఆన్ చేసి పైకి నీళ్లు పంపించేటటువంటి అంశం ప్రారంభం కాబోతుంది అనేది మనం అంచనా వేశాం. మనం అంచనాకి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. అదే రకమైనటువంటి ఫ్లో అయితే ప్రారంభమైంది. ఇక్కడ
కీలకంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నీటి వసతి శ్రీపాదసాగర్లో సఫిషియెంట్గా ఉన్నప్పుడు కింద కట్టినటువంటి 3 బ్యారేజీలు ఆ రివర్స్ పంపింగ్ అవసరం లేదు. రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళా శ్రీపాదసాగర్కి తీసుకొచ్చినా కానీ ఆ నీళ్ళని కూడా కిందకు వదిలేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ అంటే అక్కడ అదనపు విద్యుత్ ఖర్చు పెట్టి ఆ 3 మోటార్లని అంటే 3 పంప్ హౌజుల్ని ప్రారంభించి ఆన్ చేసి అంటే కేటీఆర్కి సంబంధించిన వ్యాఖ్య ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు చేయాలి. మోటార్లు ఆన్ చేయకపోతే లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లని కనుక ఆన్ చేయకపోతే మేము ఆన్ చేస్తాం, మేము ఆన్ చేసి రైతులతో ఆన్ చేసి కేసీఆర్ నాయకత్వంలో పైకి నీళ్ళని ఆన్ చేస్తామని చెప్పారు. పైకి ఆన్ చేస్తే మళ్ళీ కింద వదలాల్సినటువంటి పరిస్థితే తప్ప వృధా ప్రయాస లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శ్రీపాదసాగర్ నుంచి నీటిని ఎత్తిపోస్తుందో ఇప్పుడు కింద ఇంత ఫ్లో ఉంటే పైన ఉన్నటువంటి మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ కానీ అప్పర్ మానేర్ కానీ దానికి సంబంధించినటువంటి నీటి వసతి లేదు అనేటటువంటి విమర్శలు కేటీఆరే చేశారు. కాబట్టి కేటీఆర్ లేవనెత్తినటువంటి ఆ అంశానికి సమాధానం దొరికిందనే చెప్పాలి. అయితే కింద నుంచి రివర్స్ పంపింగ్ అనే ఒక వృధా ప్రయాస లేకుండా శ్రీపాదసాగర్ నుంచే ఎత్తిపోయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి అంటే పైకి ఎత్తిపోసి మళ్ళీ కిందకు వదిలేరు అని గత ప్రభుత్వం మీద అయితే విమర్శలు వచ్చినాయో ఆ విమర్శలకు ఆస్కారం లేకుండా జరిగిందని చెప్పాక తప్పదు విజయ్. అవును, రైట్. అవధాని గారు మీరెలా చూస్తారండి అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి లేకపోతే నీటి ఎత్తిపోదలకి సంబంధించి? దానికి సంబంధించి ఆయన దగ్గర చాలా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయనే చెప్పాలి పూర్తి స్థాయిలో. అట్లే లేదు కానీ మొన్న కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు అంటే నేను పూర్తి అవగాహన ఉంది నేను ఇప్పటికీ చెప్పను. అయితే నాకున్న సందేహాలు ఏమిటంటే మేడిగడ్డ నుంచి సుందిల్ల అన్నారని నీళ్లు రావాలి. అయితే మేడిగడ్డలో నీటిని నిల్వ చేస్తే మాత్రమే మీరు పంపు చేయగలుగుతారు, ఫ్లోలో చేయలేరు. ఆయన ఏమంటాడంటే ఫ్లోలో పంపు చేయమని అడుగుతున్నాడు. అంటే కేటీఆర్ గారు ఏమడుగుతున్నాడో నాకు ఇది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అక్కడ నీరు నిల్వ చేయడం సాధ్యం కాదు అని ఎన్డీఎస్ఏ చెప్పింది. మేము చెప్పే వరకు నీరు నిల్వ చెయ్యొద్దు అని చెప్పింది. నీళ్లు నిల్వ చేయకుండా ఆ కింద పైన ఉన్న రెండింటికి సుందిళ్ళకి అన్నారానికి నీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఎల్లప్పల ప్రాజెక్టు ఎలా ఇస్తారు అంటే అసలు ఆ లింక్ కుదరదు. బట్ హీ స్పీకింగ్ సంథింగ్ విచ్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. మేబీ ఆయన పరిజ్ఞానం నాకన్నా ఎక్కువైతే అయి ఉండొచ్చు, నాకు తెలీదు. బట్ నాకు నా అవగాహన మేరకు మేడిగడ్డ నింపితే మేడిగడ్డలో నీరు స్టోర్ చేస్తే ఎట్ ద సేమ్ టైం కేటీఆర్ ఆర్గ్యుమెంట్ లో ఇంకో డొలతనం ఉంది. రివర్స్ పంపింగ్ ద్వారా మనం పైకి ఎల్లంపల్లికి తీసుకొచ్చినప్పుడు శ్రీపాదసాగర్కి తీసుకొచ్చినప్పటికీ మళ్ళీ కిందకు వదలాల్సిందే, ఎందుకంటే శ్రీపాదసాగర్లో ఆల్రెడీ ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఫుల్గా ఉంది. మీరు ఎప్పుడు 2 TMC మించి పంపింగ్ చేయడం ఎగ్జాక్ట్లీ అంతకంటే ఎక్కువ వస్తుంది పై నుంచి. సో సంథింగ్ అంటే మేబీ ఆయన మరి కాస్త వివరంగా చెప్తే బాగుండేది ఒకటి. రెండోది నాకు అనిపించింది ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఏమన్నాడంటే నేను ఇంజనీర్ని కాదు బట్ ఇంజనీర్ని చెప్పాడు అన్నాడు. అయితే ఆ ఇంజనీర్లు అఫీషియల్ గా ఎస్ అని చెప్పగలుగుతారు ఇప్పటికి కూడా, అది ఒక విషయం. దానికి మించి బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ పాలసీస్ ని సపోర్ట్ చేసే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, లెట్ దెమ్ స్పీక్. ఇప్పుడు నేను ఇంజనీర్ కాదు అన్నప్పుడు ఇంజనీర్ అయినా కూడా మాట్లాడాలి కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు కదా మాట్లాడాల్సింది. ఇట్స్ నాట్ కేటీఆర్ హూ హస్ టు స్పీక్, నాట్ కేసీఆర్. మాట్లాడాల్సింది ఎస్ మేము బీఆర్ఎస్ కి అనుగుణంగా పనిచేస్తున్నాము, రైట్, ఈ పాలసీ ఈ విధానంగా మనం నీళ్లు ఎత్తిపోయొచ్చు, దీన్ని ఇట్లా చేయొచ్చు అనేది నాకు తెలిసి మేడిగడ్డ సంఘటన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ ఎవరు ఈ మాటలు మాట్లాడలేదు, పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. పొలిటీషియన్స్ మాట్లాడిన దానికి శాటిటీ ఉండదు. ఇఫ్ హీఈస్ ఎ రిటైర్డ్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఫ్రమ్ ఎనీ డిపార్ట్మెంట్, మేబీ సెంట్రల్ గవర్నమెంట్ లో, స్టేట్ గవర్నమెంట్ లో, వేరే స్టేట్ గవర్నమెంట్స్ లో పనిచేసిన వాళ్ళైనా ఎస్ ఇక్కడ ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని ఇలా సరి చేయొచ్చు కనుక వాళ్ళు చెప్పుంటే దానికి కొంత అర్థం ఉండేది. మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడినా అది జస్ట్ ఏ పొలిటికల్ కామెంట్ ఎగెన్స్ట్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్ సంథింగ్ ఆర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అన్నట్టు మాత్రమే కనబడుతుంది. కానీ దానికి అంటే ఐ మీన్ బీఆర్ఎస్ తన ఆర్గ్యుమెంట్ మరింత లాజికల్ సపోర్ట్ తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అంటే ఇక్కడ ఒక విషయం ఎన్డీఎస్ఏ చెప్తున్నా కానీ బహుశా కేటీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్ట్ లో అక్కడ రిజర్వాయర్ విజయ్ ఎన్డీఎస్ఏ సూచనలు
అవధాని గారు చెప్పినట్లుగా ఫ్లోలో ఉన్నప్పుడు ఎత్తిపోసేటటువంటి అవకాశాలు వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను పక్కన పెడితే అసలు శ్రీపాద సాగర్ నుంచి నీళ్లు సఫిషియెంట్గా ఉన్నప్పుడు నీళ్లు ఇన్ఫ్లో ఎక్కువయ్యి మనం అవుట్ఫ్లో కూడా వదలాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఎత్తిపోసి ఎక్కడికి పోసుకుంటాం. అన్నారం సొందిళ్ళ ఇప్పుడు మూడు పంప్ హౌజ్లు పనిచేయాలి. దాని ద్వారా వచ్చేటటువంటి అదనపు ఖర్చు తప్ప అవసరం లేదు అనేది ప్రాథమికమైన అంశం. శ్రీపాద సాగర్ ఫుల్గా ఉన్నప్పుడు, శ్రీపాద సాగర్ నుంచి అవుట్ఫ్లో కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా ఈ మోటార్లు పనిచేయడంలో అవసరం ఏంటి అనేది నాకు కానీ అవధాని గారికి కానీ ఉన్నటువంటి ప్రాథమికమైన అనుమానం. ఐ హోప్ అంతే కదా అవధాని గారు? అదే దీనికి సంబంధించి బీఆర్ఎస్ తరఫున ఎవరైనా ఇంజనీర్స్ మాట్లాడితే దాన్ని వాడు చెప్పిన దాన్ని కనీసం అవగాహన చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు మాట్లాడట్లా. వాళ్ళు మాట్లాడినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. ఓకే, అవును. అసలు పొలిటీషియన్స్ ఒకవేళ ఎంత మాట్లాడినా కానీ టెక్నికాలిటీస్ గురించి అయితే పెద్దగా మాట్లాడలేరు కదా. ప్రతి విమర్శల వరకే పరిమితం అవుతారు. కాబట్టి మీరు అనేది ఏంటంటే బీఆర్ఎస్ తరఫున ఎవరైతే ఇంజనీర్లు ఆయనకి చెప్పారని చెప్తున్నారో ఆ ఇంజనీర్లు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే మనమైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఇంజనీర్లు రావడానికి ఉన్నటువంటి ప్రాథమికమైన అడ్డంకి బహుశా మేమిద్దరం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. ఇంజనీర్లు బయటకు వస్తే ఇంజనీర్లు ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఒక పక్క శ్రీపాద సాగర్లో నీటి లభ్యత ఉన్నప్పుడు మళ్ళీ శ్రీపాద సాగర్ గారికి ఎత్తిపోసి కిందకు వదలాల్సిన అవసరం ఏంది? గత ప్రభుత్వం మీద ఉన్న విమర్శ కూడా అదే. ఎత్తిపోసారు మళ్ళీ సముద్రంలోకి వదిలారు అనేది గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శ. కాబట్టి అంటే ఇది ఇందాక మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మేడిగడ్డది రిజర్వాయర్గా భావించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నీటి నిల్వకి భవిష్యత్తులో ఆస్కారం సంబంధించినటువంటి అంశం మీద మాత్రం విశ్వసిస్తున్నారు. అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేయొచ్చు, అది రిజర్వాయర్ అని అనుకుంటున్నారు ఆయన. దానికి సంబంధించిన అంశంలో ఒక వివాదం ఉంది. ఒక పక్కన నీటి చీలిక పైనుంచి కింద దాకా చీలిక ఏదైతే చీలిక ఉందో దానికి సంబంధించినట్టు అక్కడ నీటికి ఉండేటటువంటి అవకాశం లేదు అని. కనీసం అక్కడ కాఫర్ డ్యామ్ అంటే హాఫ్ రింగ్లో కాఫర్ డ్యామ్ కడితే ఏమన్నా అవకాశాలు ఉండేయేమో అనేటటువంటి అంశం కూడా ఉంది. కానీ ఈ చీలికని ఏదైతే కాఫర్ డ్యామ్ కట్టడం మూలంగా వచ్చేటటువంటి అదనపు వ్యయం ఏదైతే ఉందో ఆ అదనపు వ్యయానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా కొంత వివాదం ఉంది. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి మేడిగడ్డ చీలిక, అదే సందర్భంలో అన్నారం సుందిళ్లలో పడినటువంటి బుంగలు, వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటితో పాటు అసలు శ్రీపాద సాగర్లో నీటి నిల్వ ఉన్నప్పుడు, నీటి లభ్యత ఉన్నప్పుడు ఈ అవసరం ఏంటి, అదనపు ఖర్చు, అదనపు వ్యయం అవసరం ఏంటి అనేటటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి ఇంజనీరింగ్ నిపుణులు అయితే సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. దాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి మేము కట్టిన ప్రాజెక్టు కాబట్టే మీరు చేయట్లేదు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదైతే ప్రాథమికంగా అనిపిస్తుంది. ఇంకొక చిన్న విషయం, అంటే మన ఇరిగేషన్ మినిస్టర్ ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎన్డీఎస్ఏ వాడు కానీ చెప్తున్న ఒక విషయం ఏమిటంటే సీరియస్ ఇష్యూ ఇది. ఏమిటంటే మీరు 100 కోట్ల 1000 కోట్ల మీ దాని మీద ఎంత ఖర్చు పెడతారో తెలియదు. మీరు ఎంత ఖర్చు పెట్టినా ప్రాజెక్టు ఇంటాక్ట్ గా ఉండడానికి తప్పిస్తే దాన్ని రన్ చేయడానికి ఈ చర్యలు సరిపోవని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇప్పుడు దాని మీద 500 కోట్లు 1000 కోట్లు పెట్టారు అనుకోండి, పెట్టిన తర్వాత అది నడుస్తుందా అంటే ఇది నడుస్తుంది అని ఎన్డీఎస్ఏ వాడు చెప్పట్లేదు, ఇరిగేషన్ మినిస్టర్ కూడా చెప్పారు. అసలు అక్కడికి వస్తే అసలు ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్న ఎక్స్పెండిచర్ కి అవుట్కమ్ కి ఉన్నటువంటి కంపారిజన్, దానిపైన కాగిచ్చినటువంటి రిపోర్ట్లు, అది ఇంకా పెద్ద సబ్జెక్టు. వీటన్నిటితో అంటే ప్రాజెక్టుకి సంబంధించిన అవుట్కమ్ విషయంలో ఉన్నటువంటి వివాదాలతో పాటు ఇప్పుడు అదనపు ఖర్చు పెరగటం, అదనపు ఖర్చు మూలంగా వచ్చేటటువంటి అడిషనల్ బెనిఫిట్ ఏంటి అనేటటువంటి అంశం కూడా చర్చలో ఉంది. కాబట్టి మేడిగడ్డకి సంబంధించిన భవిష్యత్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందున్నటువంటి ప్రశ్నే. అదే సందర్భంలో మేడిగడ్డ ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుని ముందుకు నడపడం అనేటటువంటి అంశంలో ఖచ్చితంగా టెక్నికల్ ఫీజిబిలిటీకి సంబంధించి, అదే సందర్భంలో ఫైనాన్షియల్ ఫీజిబిలిటీకి సంబంధించి ఇదంతా చాలా పెద్ద వివాదము, చాలా పెద్ద చర్చ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అసలు వీటన్నిటిని పక్కన పెట్టి ప్రస్తుతం టీఆర్ఎస్కి సంబంధించిన వాదన ఏదైతే వస్తుందో రివర్స్ పంపింగ్ ద్వారా మోటార్ లాంచ్ చేయాలి అనేటువంటి
అసలు పైనుంచే నీళ్లు ఇన్ఫ్లో బాగా ఉన్నటువంటి పరిస్థితిలో అసలు దీనికి అవసరమే లేదు, శ్రీపాద సాగర్ నుంచి ఇస్తున్నామని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా దానికి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ మొత్తంలో అసలు అవసరం ఏంటి అనేటటువంటి అంశం, అదే సందర్భంలో గతంలో ఉన్నటువంటి కాస్ట్ బెనిఫిట్ రేషియో నుంచి అవుట్కమ్ వరకు, ప్రొడక్టివిటీ వరకు, ఈ మొత్తాన్ని సబ్జెక్ట్లో కీలకంగా ఉన్నటువంటి ఈ అంశాలు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మేడిగడ్డకి సంబంధించిన ప్రాజెక్టు మోటార్లో ఆన్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే ప్రశ్న మాత్రం తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ముందు ఉంచుతోంది. క్లియర్. వెల్కమ్ బ్యాక్ టు ఎడిటర్స్ టైమ్. ఇక పెద్దిరెడ్డి చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసుల విచారణ కూడా వేగవంతమైందని చెప్పుకోవాలి. పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ నివాసంలో ఇప్పటికే సోదాలు కూడా ముగిశాయి. శశికాంత్ నివాసంలో భారీగా ఫైళ్లను కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే కబ్జాదారులు, పెద్దిరెడ్డి సోదరులు, వైసీపీ నేతలే 24 మండలాల్లో 482 మంది భూబాధితులకు సంబంధించి వాళ్ళు ప్రస్తుతము వీళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రైవేటు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 229 ఫిర్యాదులు కూడా వచ్చాయి. మదనపల్లిలో ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో పాటుగా ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తిలోను 100 కోట్ల భూములను వీళ్ళు స్వాహా చేసినట్లుగా కూడా ఇప్పటికే అంచనాలు వస్తున్నారు. ఇక వాటిపైన కూడా విచారణ అయితే జరగబోతున్నట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతోంది. కొంతమంది ప్రజలు కావచ్చు, లేకపోతే ఇటు అధికార పక్ష నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఎంతవరకు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు, లేకపోతే స్వాహా చేశారు, ఈ మొత్తం అంశాలు బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఒకసారి అరవింద్ గారితో మాట్లాడదాం. అసలు పెద్దిరెడ్డి విషయంలో ఏమవుతోంది, ఏం జరుగుతుందని. అరవింద్ గారు, ఏంటండి ఈ మదనపల్లెలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం తర్వాత పెద్దిరెడ్డి పేరు దీనికి సంబంధించి పూర్తిగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మదనపల్లికి వెళ్ళి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చూస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి తీవ్రత అర్థమవుతుంది. కేసు గ్రావిటీ అర్థమవుతుంది. పెద్దిరెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి 3 ప్రజాప్రతినిధులు వాళ్ళ చుట్టూ తిరిగినటువంటి వివాదం, అంటే ఇన్నాళ్ళు పెద్దిరెడ్డి కుటుంబం అంటే ఫేసింగ్గా చూసినటువంటిది ఒక పక్క మిథున్ రెడ్డి, మరో పక్క పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. వీళ్ళిద్దరితో పాటు మరొక ఎమ్మెల్యే ఉన్నారు ఆ కుటుంబాల నుంచి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఆయన చుట్టూ కూడా అనేక వివాదాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు సిసోడియా ఏదైతే వెళ్ళి అక్కడ ప్రారంభించినటువంటి ప్రాథమిక విచారణ ఏదైతే ఉందో, అక్కడ బాధితులు వస్తున్నటువంటి క్రమంలో, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు, రెవెన్యూ రికార్డులు, మదనపల్లి ఘటన, హైదరాబాద్లో పెద్దిరెడ్డికి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద జరిగినటువంటి సోదాలు, అదే సందర్భంలో పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి మాధవరెడ్డి ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారనేటటువంటి అంశం, పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ నివాసంలో స్వాధీనం చేసుకున్నటువంటి ఫైళ్ళు, వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఒకటి కనిపిస్తుంది. అదే సందర్భంలో సిసోడియా చేసినటువంటి వ్యాఖ్య, అంటే ఇంతమంది బాధితులు ఉన్నారు, ఇన్ని వేల మంది బాధితులు ఉన్నారు అనే విషయం మాత్రం ఖచ్చితంగా మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది అని ఏదైతే ప్రాథమికంగా చెప్పారో, అదే సందర్భంలో ఈ కేసు ఈ అంశం చుట్టూ తిరుగుతున్నటువంటి మరొక కీలకమైనటువంటి వివాదం, ఒక పక్క ఫైళ్ల దహనానికి సంబంధించినటువంటి అంశం. ఫైళ్ల దహనం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సుమారు 3,000-4,000 ఫోన్ కాల్స్ని పరిశీలించారు అనేటటువంటిది ప్రాథమిక అంశం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే, ఆ ఫైళ్లను దగ్ధం చేసే క్రమంలో వాటన్నిటిని ఒక చోట కుప్పగా వేసి దగ్ధం చేశారంట, ఆనవాళ్లు కనిపించాయంట. కాబట్టి క్లియర్ గా ఇది కావాలని చేసిందని అక్కడే అర్థమైపోతుంది. డీజీపీ ఆ రోజు వెళ్ళినప్పుడు డీజీపీ చెప్పింది ఏంటి అంటే, పెద్దిరెడ్డి కుటుంబం నుంచి రెగ్యులరైజేషన్కి దరఖాస్తు చేసినటువంటి ఒక ఫైలు తగలబడుతూ నాకు కనిపించింది అని చెప్పారు. ఓకే, ఆ అంశాన్ని ప్రాథమికంగా తీసుకుంటే దీని చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం కనిపిస్తుంది. రెండోది, ఇది ఇంత మాత్రమే కాదు, తిరుపతిలో ఆయన ఇంటి చుట్టూ ఉన్నటువంటి క్లోజ్ ప్రాక్సిమిటీలో అన్ని దారులు మూసేసి కేవలం పెద్దిరెడ్డి వాడకానికి, పెద్దిరెడ్డి కుటుంబం వాడకానికి మాత్రమే ఆ దారులు వాడారు. ఆ సుమారు 1/2 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఎవరి సంచారం లేకుండా చేశారు అనేటటువంటి అంశం కూడా ప్రభుత్వ ఆస్తిని, ప్రభుత్వ బాధ్యతని, ప్రభుత్వ అంటే మంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా దుర్వినియోగపరచడమే అంటూ ఒక అంశం చర్చలో ఉంది. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి గ్రావిటీ అర్థమవుతుంది, ఈ కేసుకు సంబంధించిన తీవ్రత అర్థమవుతుంది. వ్యక్తులుగా
ప్రజాప్రతినిధులుగా వాళ్ళకు ఇచ్చినటువంటి అవకాశాలని దుర్వినియోగం చేశారు అనేది ప్రాథమిక ఆరోపణ. ఇక సహజంగానే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి చాలా మంచోడు కాకపోతే ఇన్నిసార్లు గెలుస్తాడా అనేటటువంటి ప్రశ్న ఏదైతే లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గెలుపు ఓటముల ఆధారంగా వాళ్ళ సచ్చీలతని రుజువు చేయలేము, వాళ్ళ సచ్చీలతని అంచనా వేయలేము, దాని మీద కంక్లూజన్కి రాలేము అని సుప్రీంకోర్టు కొన్ని వందల కేసుల్లో ఇచ్చినటువంటి ఆర్డర్స్ కదా. ప్రాథమికంగా నేర ప్రవృత్తికి సంబంధించి లేదా ప్రభుత్వ ఆస్తులకి సంబంధించి లేదా ప్రభుత్వం బాధ్యతలకి సంబంధించి ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి సంక్రమించినటువంటి హక్కులు బాధ్యతలు ఏదైతే దుర్వినియోగపరచడానికి ఎన్నిసార్లు గెలిచారు అనేది ప్రాథమికంగా తీసుకోలేము అని సుప్రీంకోర్టు గతంలో అనేక కేసుల్లో పాస్ చేసినటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్తో పాటు పాసింగ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇటీవల ఇప్పుడున్నటువంటి సీజే కూడా ఇదే రకమైనటువంటి భావం ఇటీవల కాలంలో కొన్ని కేసుల్లో కూడా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోవటముల ఆధారంగా వ్యక్తుల యొక్క ఇంటిగ్రిటీని వాళ్ళ నేర ప్రవృత్తిని అంచనా వేయలేము అని ఏదైతే సుప్రీంకోర్టు ప్రస్తుత సీజే కూడా ఏదైతే చెప్పారో అక్కడి నుంచి మొదలుపెట్టి కేసుకు సంబంధించిన అంటే ఆ వ్యాఖ్యలకు సంబంధించి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి వాదనలో ఉన్నటువంటి డొల్లతనం అర్థమవుతుంది. ఇక్కడ ప్రాథమికంగా ఒక పక్కన అన్ని వివాదాలు చుట్టుముడుతుంటే రెండోది వ్యక్తులుగా అనేక మంది వందల మంది సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఈ అంశంపై విచారణ చేస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియాకి తమ పిటిషన్లు ఇస్తుంటే ఒక పక్క ఇంత క్లియర్గా కనిపిస్తుంటే ఒక కంక్లూజన్స్ దీనికి సంబంధించినటువంటి ప్రీమెచ్యూర్ కంక్లూజన్ కావచ్చు లేదంటే అంటే ప్రీ డెసిసివ్ రావడానికి అయితే ఖచ్చితంగా కారణం కాదు. అదే సందర్భంలో సుప్రీంకోర్టు కూడా వాళ్ళ గెలుపోవటంల ఆధారంగా ప్రజాప్రతినిధుల గెలుపోవటంల ఆధారంగా వాళ్ళ నిజాయితీని వాళ్ళ నిబద్ధతని కంక్లూడ్ చేయలేము, దాటి ఆధారంగా మనం అంచనాకి రాలేము అని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఉన్నట్టు డోల్తోనే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాటలను ఎందుకు తీసుకొచ్చాను అంటే కూడా అది చెప్పాలి నేను. ఈ విషయంలో ఒక పక్కన విచారణ జరుగుతోంది, ఒక పక్కన బాధితులు పెద్ద సంఖ్యలో వస్తుంటే అసలు దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలని విచారణని ప్రభావితం చేసేలాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఖచ్చితంగా మాట్లాడుకోక తప్పదు. రైట్. సౌదార్ గారు మీరెలా చూస్తారండి? అసలు మొత్తం మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కేవలం అదొక్క విషయమే కాదు, చాలా విషయాలు కూడా పెద్దిరెడ్డి విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఇప్పుడిప్పుడే కేసులు పెడుతూ బయటకు వస్తున్నారు. ఈ విషయం బయటపడిన తర్వాత పోలీసులు కొంత తీవ్రంగా దీన్ని విచారిస్తారని తెలిసిన తర్వాత ఇంకా భయపడి రానటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉందని కూడా చెప్పుకుంటున్నారు. అసలు మొత్తం అంశాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఆ ఫైళ్ళ దగ్ధం వెనుక ఎవరి పాత్ర ఉంది ఏంటి అనే దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నిన్న అక్కడికి సుమారుగా 400 నుంచి 450 మంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా పరిస్థితి ఏమిటంటే బలవంతంగానో బెదిరించో లేదా అక్కడ 100 రూపాయల ల్యాండ్కి 5 రూపాయలు ఇచ్చో గుంజేసుకున్న ల్యాండ్స్ ఇవన్నీ. అంటే వాళ్ళు నిన్నటి వరకు మాట్లాడడానికి వాళ్ళు ఎవరికి ధైర్యం ఎందుకు సరిపోలేదంటే పొలిటికల్ వెండెట్ట, అంటే నువ్వు కనుక ఇచ్చేస్తే నీ మీద పోలీసులు ఏదో రూపంలో వెనకబడతారు లేదా ఎవరో అధికారులు వేధిస్తారు. నిన్నటి వరకు అదే భయం. ఈ రోజు ఏంటంటే వాళ్ళకి కొంత ధైర్యం వచ్చింది, పర్వాలేదు మన వెనక అంటే మనం కంప్లైంట్ చేస్తే కలిసి 50% చూడడానికి ఎవరైనా ముందుకు వస్తారు. ఇప్పుడు వాస్తవం ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాత్రి 10:30 వరకు వర్షం వస్తుండే, అంత వర్షంలో కూడా అక్కడ ఉండి ఇచ్చేయడం అనేది అంటే ఇట్ షోస్ ది సీరియస్నెస్ ఎగ్జాక్ట్లీ బీయింగ్ టేకెన్ బై ది గవర్నమెంట్. ఓకే, అంటే ఈ సీరియస్నెస్ గవర్నమెంట్ చివరి వరకు వ్యవహరిస్తుందా ఏమిటి అంటే అది మనం వెయిట్ అండ్ సీ. బట్ సీరియస్లీ గవర్నమెంట్ ఈజ్ కాంటాక్టెడ్ అసలు ఏం జరిగింది. అండ్ నాకు తెలిసి ఇది ఒక పెద్ద రెడ్డికే పరిమితం కాదు, చాలా మంది చాలా నియోజకవర్గాలు ఈ పరిస్థితి ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ నాకు శ్రీకాకుళం ఆ ఏరియాస్ నుంచి ఒకరిద్దరు చెప్పిన సమాచారం అయితే పాకపుత్రులు చెప్పిన సమాచారం అయితే అసలు మేము ఇక్కడ మా ఇల్లు అంటే ఇంకొకసారి కనుక వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఉంటే మా ఇళ్ళకి మేము వెళ్ళగలమా అనే పరిస్థితి ఉండేది అని. ఓకే, సో ఇది అంటే నా వరకు నా లక్ష్యం ఏంటంటే పెద్దిరెడ్డిది టిప్ ఆఫ్ అండ్ ఐస్బర్గ్, చాలా చిన్న మోతాదులో మనకు విషయం కాదు, చాలా చిన్న మోతాదులో వస్తుంటేనే ఇంత భయంకరమైనటువంటి
అంశాలు బయటకు వస్తుంటే యా అంటే ఒకటి మాత్రం చెప్తోంది ప్రస్తుత ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదే పదే అసెంబ్లీలో ఏం చెప్తున్నారంటే, మేము ఎటువంటి రాజకీయ కక్షలు చేయం, కాకపోతే గతంలో ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరుగుతుంది, ఏదైతే చట్ట ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారో సీరియస్ గా చూడాల్సిన అంశం ఏంటంటే, ఆ బాధితుల్లో చాలా మంది సీనియర్ సిటిజన్స్, మహిళలు కూడా ఉన్నారు. అంటే ఒక మహిళ చెప్తోంది తన కుటుంబాల్లో వ్యక్తులకి సంబంధించినటువంటి వరుసగా చాలా మంది వ్యక్తులు దూరం అయితే తన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఉన్నటువంటి ఆస్తిని కాపాడుకోవటానికి ఆవిడ ఎన్ని తిప్పలు పడింది అనేటువంటి అంశాన్ని చెప్తుంటే నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. అంతే కదా. ఆ మహిళకి సంబంధించినటువంటి అంశాన్ని అంటే సుమారుగా 2 కోట్లకు విలువ చేసేటటువంటి ఆస్తిని 20 లక్షలకే ఇవ్వాలి అని ఒత్తిడి చేశారు అనేది ఆ మహిళ యొక్క ఆరోపణ. ఆ ఆరోపణకి సంబంధించినటువంటి అంశాలు, విచారణ, న్యాయపరమైనటువంటి అంశాలు ఇవన్నీ ముందుకు వస్తాయి తర్వాత. కానీ ఇన్నాళ్ళు ఇప్పుడు అవధాన్ గారు చెప్పినట్లుగా ఏవైతే ఇన్నాళ్ళు ఇటువంటివన్నీ రాకుండా ఉండటానికి అధికారము, పోలీసులు ఏదైతే ప్రొటెక్షన్గా ఉన్నారో అది బ్రేక్ అవ్వటం మాత్రం ఒక మంచి పరిణామంగానే చెప్పాలి. ఓకే, ఇంకొక చిన్న విషయం ఇక్కడ యాడ్ చేయాలి. చెప్పండి. మీరు ఇందాక అంటే అరవింద్ గారు ఇందాక చెప్తున్నట్టు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ వెండెట్టా ఉండదు అని చాలా క్లియర్ గా చెప్పి ఏ కేసులు ఎట్లా ఉన్నాయి వాటిని పక్కన చేస్తామని చెప్తాడు. అయితే వైసీపీ చేస్తే ఒక పెద్ద ఇది ఏమిటి అంటే సోషల్ మీడియాలో కానీ అంటే జగన్ వీళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ దీన్ని పొలిటికల్ వెండెట్టాగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన కానీ ఈ బీజేపీ కానీ వీళ్ళు కనుక బాబు ఇది పొలిటికల్ వెండెట్టా కాదు, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ రియల్లీ అని కానీ పబ్లిక్ కి ఎక్కువ చెప్పలేకపోతే వాళ్ళని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అంటే వాస్తవాన్ని ప్రజలకి క్లియర్ గా చెప్పగలగాలి, నూకలు కానీ దీనిని ప్రచారం చేయగలగాలి. ఇట్స్ నాట్ పొలిటికల్. లేకపోతే ఏమవుతుందంటే ఫాల్స్ ప్రాపగాండా వెళ్తుంది జనాలకి. సోషల్ మీడియాలో వైసీపీ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ పార్టీ. అక్కడ వైసీపీ, ఇక్కడ బిఆర్ఎస్. వీటిని కౌంటర్ చేసుకోకపోతే కరెక్ట్ పని చేసి కూడా తప్పు చేసినట్టే జనాల మీద నిలబడాల్సిన పరిస్థితి అధికార పార్టీకి వస్తుంది, అక్కడ అధికార కూటమికి వస్తుంది, ఎన్డీఏ కూటమికి. సో దే హ్యావ్ టు బి వెరీ కాషియస్ ఆన్ టెల్లింగ్ ది ట్రూత్ టు ది పీపుల్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్. అవును, అంటే దాన్ని డిస్ప్లే చేస్తారా, ఎక్కడైనా ఏం చేస్తారా, వాటిని ఎట్లా చేస్తారో ఏమిటి అనే దాని మీద నాకు అవగాహన లేదు. కానీ అది చేయకపోతే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంటే ఒక అంశం చెప్పాల్సిందే, అవధాన్ గారు చెప్పే కన్క్లూజన్ ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రచారాలని అడ్డుకోవటంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు 3 కూడా చాలా తీవ్రమైనటువంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ టీఆర్ఎస్, అక్కడ వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని దాన్ని మాత్రమే పరిగణలో తీసుకుంటే, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యంత ప్రభావశీలిగా ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా కీలక పాత్ర పోషించాలి ఈ విషయంలో అని చెప్పక తప్పదు. అంటే మరోవర్ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టగలగడం ఒకటి చేయాలి, లేకపోతే అంతకంటే బలంగా వాస్తవాలను ప్రజెంట్ చేయగలగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయగలిగితే అప్పుడు మాత్రమే మేము పొలిటికల్ గా ఏ కక్ష సాధింపు లేదు, కేవలం ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి అంశం అనేది ప్రజల్లోకి వెళ్తుంది. లేకపోతే అవధాని గారు చెప్పినట్లుగా ఫాల్స్ ప్రాపగాండా వెళ్లేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకం అమలుపై ఏపీ సీఎం అయితే సమీక్షించనున్నారు. పథకాల విధి విధానాలు కావచ్చు, ఇప్పటికే వాటన్నింటికి సంబంధించి ఒక్కొక్కటిగా చేస్తూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉచిత బస్సు పథకంపై కూడా నివేదిక సిద్ధం చేశారు అధికారుల బృందం, దాన్ని పరిశీలించనున్నారు. అయితే ఫ్రీ జర్నీతో నెలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక ప్రాథమిక అంచనాకు కూడా వచ్చారు. రోజుకు 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లుగా ఇప్పటికే నివేదికలో వెల్లడించారు. అయితే ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో ఏదైతే అమలవుతోందో వాటిని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే దానికి సంబంధించి ఏం జరుగుతోంది, అక్కడ ఏ విధంగా అమలవుతున్నాయనేటువంటి విషయాలు కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎలా చెప్పాలంటే, నేను ఇప్పుడు 20-25 ఏళ్ల క్రితం రాసిన ఒక ఆర్టికల్ గుర్తొస్తుంది. ఏదైతే బస్ పాసుల రూపంలో సామాజిక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తోందో పాసులకు సంబంధించిన అంశం, అంటే జర్నలిస్ట్ పాసులు కానీ, సీనియర్ సిటిజన్ పాసులు కానీ,
లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ పాసులు కానీ పద్మశ్రీలు పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళకి ఇచ్చే పాసుల నుంచి మొదలు పెడితే చాలా ఈ అంశాలన్నిటి దీనికి సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యట్లేదు అని అప్పట్లో ఎం సత్యనారాయణరావు అని తెలంగాణకు సంబంధించినటువంటి ఒక బలమైన నాయకుడు ఉండేవారు. ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఆయన ఇచ్చినటువంటి అంశం నాకు ఇది ఒక హ్యూజ్ అమౌంట్ ఉంది. ఈ హ్యూజ్ అమౌంట్ కి సంబంధించిన ఇప్పుడు ఆర్టీసీ బాధ్యతగా ఆర్టీసీ ఇస్తుంది, కానీ గవర్నమెంట్ చేయట్లేదు అని ఒక అంశం చెప్పారు నాకు చెప్పడంతో పాటు అప్పటి రవాణా శాఖ మంత్రి మైసూరారెడ్డిని నిలదీశారు. ఆయన నిలదీసి ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అని చెప్పారు. ఆ తర్వాత క్రమంలో మళ్ళీ రెండోసారి ఆర్టీసీ చైర్మన్ అయినప్పుడు కూడా ఆయన అదే రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలు, ఆర్టీసీకి సంబంధించిన హక్కుల విషయంలో ఎం సత్యనారాయణరావు చేసినటువంటి పోరాటం నాకు బాగా గుర్తుంది. అయితే ఆయన ఇచ్చినటువంటి అంశాల ఆధారంగా నేను ఒక ఆర్టికల్ రాశాను. ఆర్టికల్ రాస్తే ఆయన కాంగ్రెస్ నాయకుడు అయి ఉండి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అంశాన్ని విలేకరుల సమావేశంలో చూపిస్తూ, నా ఆర్టికల్ చూపిస్తూ ఆయన మాట్లాడారు. అది గుర్తొచ్చింది నాకు. 250 కోట్లకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, అయితే తెలంగాణలో దీన్ని కొంత ఇనిషియేటివ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది దానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది. ఇప్పటివరకు 2 సార్లుగా విడుదల చేసిన నిధులు అనేది ప్రాథమికంగా మనకున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి ఇనిషియేటివ్ ఉండాలి. అదే సందర్భంలో అంటే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఇచ్చినటువంటి అంశాన్ని అమలు చేయటం ఒక భాగం అయితే, దానికి ఎంతో కొంత కాంపెన్సేషన్గా ఆర్టీసీకి ఇవ్వాలి అనేటటువంటి అంశంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సుముఖంగానే ఉంది. కానీ నిధుల విడుదలలో జాప్యం చేయకుండా అంటే ఆర్టీసీ లేకుండా అనేక గ్రామాలకి కనెక్టివిటీ కూడా లేనటువంటి, అంటే ఒక విషయం మాత్రం స్పష్టం అరవింద్ గారు, ఇటు తెలంగాణలో కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆర్టీసీ అనేటువంటి ఒక సంస్థ నష్టాల్లోనే ఎప్పుడు కూడా నష్టాల్లోనే ఉంటూ వస్తున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థకు సంబంధించి ఇక్కడ తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీలో ఒక ప్రధానమైన తేడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి గణనీయమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. అవును, అంటే ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటికీ తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఆస్తులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆస్తుల విలువ ఆధారంగా కూడా దానికి సంబంధించిన అసెస్మెంట్ జరిగినాయి. అదే సందర్భంలో ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గతంలో ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆయన దీనికి సంబంధించి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అని విజయవాడ నడిబొడ్డున ఉంటుంది. దాంట్లో అంటే థియేటర్స్ కట్టడం ద్వారా ఒక ఆదాయ వనరుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా జరగాలి. ఇది ఆర్టీసీకి సంబంధించి, అంటే ఆర్టీసీ మీద ఎందుకు నేను ఇంత కనెక్ట్ అయ్యి చెప్తున్నాను అంటే, ఆర్టీసీ మీద చాలా అవగాహన ఉండడం వల్ల చాలా ఆర్టికల్స్ రాస్తున్నాను కాబట్టి దానికి. అయితే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా రియంబర్స్ చేయాల్సినటువంటి అవసరం అయితే, ఆ బాధ్యత అయితే ఎప్పటికప్పుడు చేస్తేనే ఆర్టీసీ యొక్క ఫ్లీట్ కూడా నిలబడుతుంది. ఆర్టీసీ ఫ్లీట్ అనేది కూడా రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. రైట్, చెప్పండి అవధాని గారు, అసలు మీరు ఎలా చూస్తారు? అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తెలంగాణలో ఏ విధంగా అమలు అవుతుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తామనుకుంటున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? చేసినా కానీ మళ్ళీ ఏదైతే ఉచిత పథకం కింద మహిళలు ఏదైతే ట్రావెల్ చేశారో ఆ డబ్బు మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించగలుగుతుంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఎలా చూస్తారు? దీంట్లో 2 అంశాలు కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఇష్యూ అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్ బస్ అనేది అందరికీ వర్తింప చేయాలా, బీపీఎల్ ఫ్యామిలీస్ కానీ ఒక లిమిట్ ఇన్కమ్ సోర్స్ లో ఒక లిమిట్ పెట్టి చేయాలా, ఇది ఫస్ట్ యాంగిల్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు ఈ అంటే డొమెస్టిక్ వర్క్ పనిచేసుకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న హాస్పిటల్స్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేసుకునే వాళ్ళు కానీ చాలా తక్కువ జీతాలు, అంటే 15,000 నుంచి 20,000 జీతాల లోపల బతికే వాళ్ళు చాలా మందికి ఇది చాలా రిలీఫ్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్ట్ నెలకి 15,000 నుంచి 2,000 ఆ నెలకు వాళ్ళకి సేవ్ అవుతుంది, అది వాళ్ళకి బెనిఫిట్. కానీ ఎఫోర్డబుల్ ఫ్యామిలీస్ కూడా దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫ్రీ రైడ్. ఈజ్ ఇట్ జెన్యూన్? దిస్ ఈస్ వన్ క్వశ్చన్. ఫ్రమ్
ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏమిటంటే ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు వీటికి బకాయిలు, ఇప్పుడు ఆర్టీసీకి బకాయిలు ప్రతి నెల గవర్నమెంట్ చెల్లిస్తుందా, చెల్లిస్తే ప్రతి నెల ఎంత వీళ్ళు కన్సంప్షన్ ఉంది, ఎంత చెల్లిస్తున్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఏంటంటే ఎటువంటి సర్వీసులు ఇచ్చినప్పుడు ఇలా చెల్లించడం అనేది గవర్నమెంట్ ప్రతి సెక్టార్లోనూ వర్తింపజేస్తుంది. ఎందుకంటే మనం ఫ్రీ పవర్ గురించి ఇంతకుముందు చాలా సందర్భాల్లో డిస్కషన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు నాకు తెలిసి దానికి సంబంధించి సుమారుగా డిస్కామ్స్ కి 50,000 కోట్లు గవర్నమెంట్ పే చేయాలి. 50,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 1/5 బడ్జెట్. ఒక స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ 2.5 lakhs 3 lakhs అన్నారు కదా, 4.6 వాట్ ఎవర్ ఇట్ ఇస్. 50,000 కోట్ల బకాయిలు ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఈ సంస్థలకు పే చేస్తుందా? పే చెయ్యనప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్ దే విల్ బి డెబ్ట్ ట్రాప్. ఓకే, ఆర్టీసీ కానీ ఇది కానీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటా అన్ని విషయాల్లో కూడా సందర్భ విషయం ఏంటంటే గవర్నమెంట్ మేము ఫ్రీగా ఇస్తున్నాము అన్నప్పుడు దానికి సంబంధించిన ఖర్చుని ఆయా సంస్థలు ఇప్పుడు అవి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కనుక ఏం చేస్తాయండి, ఆర్డర్ రాగానే గవర్నమెంట్ ఆర్టీసీ కానీ డిస్కామ్ కానీ ఇంకోటి అంతే కదా. అయితే వాళ్ళు ముందు వాళ్ళకున్న సోర్సెస్ ఖర్చు పెట్టేస్తున్నారు, పవర్ ఇచ్చేస్తారు, ఫ్రీ పవర్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు రీపే చేయకపోతే ఏమవుతుంది, 4 నెలలకు 6 నెలలకు అది తరిగిపోవడం అవుతుంది. వాళ్ళు అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ది డెప్ట్ విచ్ వీ కెనాట్ పే ఎనీవే అనే స్టేజ్ వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు అరవింద్ గారు ఇక్కడ పక్కన పెడితే అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించే విమర్శలు ఉన్నాయి. అసలు ఇది అవసరమా అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. హామీ ఇచ్చాం చేస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల హామీగా సక్సెస్ అయినటువంటి ఎన్నికల్లో దారితీసినటువంటి ఒక పథకంగా అది ముందుకు వచ్చింది. ఆ అంశాన్ని మిగతా 2 రాష్ట్రాలు కూడా ఎత్తుకున్నాయి. తెలంగాణ ఎత్తుకుంది, తెలంగాణలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల అంశంగా నిజంగానే ప్రాక్టికల్గా ఆలోచించి దాని అవసరమా లేదా అనే చర్చ తీసుకొస్తే అదిగో ఎన్నికల వాగ్దానం నుంచి దూరం వెళ్ళిపోయారనే అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. కాబట్టే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి వెళ్ళే ఆలోచనలో లేవు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు వీటన్నిటిలో కీలక పాత్ర పోచింది. నేను ఇప్పుడు ఏదైతే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఉందో, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం ద్వారా దానికి కొంత ఆదాయం పెరిగింది దానికి సంబంధించినటువంటి. కానీ పెరిగినటువంటి ఆదాయాన్ని అక్కడే ప్రయాణికుల వసతులకు పెంచడానికి కూడా గతంలో నిర్ణయం జరిగింది. అదే సందర్భంలో అక్కడ కొత్త కొత్త టెక్నాలజీ తోటి బస్సులు కూడా వస్తున్నటువంటి అంశం వాటిని కూడా అడాప్ట్ చేసుకున్నట్టు విషయం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఫ్లీట్ మాత్రమే రవాణా సంస్థల్ని నిలబెడుతుంది అనేది వాస్తవం కాదు. దానికి అనుబంధంగా మిగతా ఆదాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచుకున్నటువంటి దిశలో ప్రయాణంలో ఇప్పటికే ఆర్టీసీ ఏదైతే సరుకు రవాణాకి సంబంధించినటువంటి అంశాన్ని టేకప్ చేసిందో అది ఒక సత్ఫలితాలు ఇస్తుంది. 2 రాష్ట్రాల్లోనూ సత్ఫలితాలు ఇస్తుంది. ఇది ఇట్లా ఉంటే దాంతోపాటు ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆర్టీసీకి చాలా చోట్ల మంచి సెంటర్లో మంచి అంటే కీలకమైనటువంటి ప్లేసెస్లో ఒక వ్యూహాత్మకంగా మంచి బిజినెస్ సెంటర్స్లో స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్ని మల్టీపర్పస్గా వాడుకునేటటువంటి అవకాశాలని పరిశీలిస్తున్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు దానికి సంబంధించి తెలంగాణలో ఆల్రెడీ కొన్ని ఇనిషియేషన్స్ జరిగినాయి. గత ప్రభుత్వంలో దాన్ని అది పక్కదారి కూడా పట్టినటువంటి సందర్భాలు చూసాం మనం. ఆర్మూరు బస్ స్టేషన్ విషయంలో ఆర్మూరు అప్పటి జీవన్ రెడ్డి చుట్టూ తిరిగినటువంటి సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ రకమైనటువంటి సానుకూలతలు వీటన్నిటిని పరిశీలించి ఇట్లాంటి తప్పుదారి పట్టకుండా ఒక ప్రొడక్టివ్గా చేస్తే మాత్రం ఆర్టీసీ బలోపేతం అవుతుంది అంటంలో ఎక్కడ అనుమానం లేదు. ఆర్టీసీకి ఉన్నటువంటి అంటే తెలంగాణకి ఆంధ్రాకి కంపారిజన్ చేసేటటువంటి క్రమంలో నేను ఆ తెలంగాణ ఆర్టీసీకి చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పాను. ఎందుకు ఆస్తులు ఉన్నాయని అంటే హైదరాబాద్ నగరంలో కీలకమైనటువంటి వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి బిజినెస్ సెంటర్స్లో ఆర్టీసీకి చాలా మంచి ఆస్తులు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే నేను కొన్ని ఆస్తుల పేర్లు చెప్తా, అవి వాటి వాల్యూని జస్ట్ ఊహకి అంచనా వేద్దాం.
రాణిగంజ్ బస్ డిపో 1, బస్ డిపో 2 ఉన్నాయి. ఎక్కడున్నాయి? హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాయి. కూకట్పల్లి డిపో ఉంది, మూసాపేటలో ఉంటుంది. ఎక్కడుంది? హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. దిల్సుఖ్ నగర్లో బస్ స్టాండ్ కానీ బస్ డిపో కానీ ఉంది. ఎక్కడుంది? హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే నేనేదో ప్రాథమికంగా కొన్ని అంశాలు మాత్రమే చెప్పాను. చెప్పక్కర్లేదు. జేబీఎస్ బస్ స్టాండ్ ఉంది, దానికి సంబంధించినటువంటి డిపో కూడా ఉంది. మొత్తం మీద ఇటువంటి అంటే ఒక హాట్ కేక్ లాంటి ప్రాపర్టీస్ ఉన్నటువంటి దీన్ని ప్రాపర్టీస్ అమ్మకపోయినా దాంట్లో ఉన్నటువంటి కమర్షియల్గా మార్చడం ద్వారా అదనపు ఆదాయం పొందేటటువంటి అవకాశాన్ని అవసరమైతే ఖచ్చితంగా అవసరం. దానికి సంబంధించినటువంటి అంశాలతో మాత్రమే ఇది ఆర్టీసీ పరిపుష్టమవుతుందని చెప్పక తప్పదు. ఇటువంటి చర్యలు కూడా తీసుకుంటే ఖచ్చితంగా మరింత బలోపేతం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాల మేరకు ఈ ఫ్రీ బస్ పాస్లు, కన్సెషన్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి రియంబర్స్మెంట్ విషయంలో ఇది ఇవాళది కాదు, చాలా పాత మాట అని చెప్పడం కోసం ఎం సత్యనారాయణరావు గారు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు భారీగా జరుగుతున్నటువంటి ఇప్పుడు 250 కోట్ల ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది కూడా తీవ్రంగా పరిగణించాలి. దీన్ని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో ఖచ్చితంగా కమర్షియల్ ఫ్లీట్తో పాటు ప్యాసింజర్ ఫ్లీట్తో పాటు అదనపు ఆదాయ మార్గాల్ని వెతికే క్రమంలో జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ ఇది మాత్రం ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. కానీ దాన్ని ఇనిషియేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆర్టీసీకి అండదండలు ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావశీలంగా పనిచేసినటువంటి ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఆ రకమైనటువంటి రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ అరవింద్. అంటే 250 కోట్లు కూడా ప్రస్తుతం ప్రయాణిస్తున్నటువంటి మహిళలకు సంబంధించి చూస్తున్నారు. రేపు ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఇతర మార్గాల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఆర్టీసీకి షిఫ్ట్ అవుతారు కాబట్టి అది మరింత భారం పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. 250 కోట్లు కూడా ప్రాథమికమైన అంచనా అనేది క్లియర్. రైట్. ప్రాథమికమైనటువంటి అంచనాని వాస్తవ రూపం వచ్చేటటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయో చూస్తాం. మనకి తెలంగాణలో ఏదైతే ఆ పథకం ప్రారంభంలో విపరీతమైన రద్దీగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మహిళల రద్దీకి పురుషులకు సీట్లు కూడా దొరకలేదంటూ సెటైర్లు కూడా వినిపించాయి. వాస్తవాలు కూడా ఈ విషయంలో ఉన్నటువంటి వాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని కర్ణాటక అండ్ తెలంగాణ ఎక్స్పీరియన్సెస్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటున్నాము అని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందో దానికి సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇనిషియేషన్ జరిగే ముందే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతోంది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తే కానీ మనం ఏమీ చెప్పలేము. రైట్. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్ చేయాలి, ఆర్టీసీ అదనపు ఆదాయ మార్గాలను కూడా ఎంచుకోవాలి. థ్యాంక్ యూ అరవింద్ గారు. అదేవిధంగా థ్యాంక్ యూ అరవింద్ గారు. ఇద్దరికి కూడా మరొకసారి అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్. మొత్తంగా చూస్తున్నాం కదా, మదనపల్లి అగ్ని ప్రమాద ఘటన విషయంలో పెద్దిరెడ్డికి సంబంధించి లేకపోతే ఆయన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇతరులకు సంబంధించి చాలా మంది బాధితులు అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇంకా చాలా మంది రావాల్సి ఉందని చెప్తున్నారు. చూడాలి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో. ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.